Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ముఖ్యంగా మీ టైంలో ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు అంటే వాళ్ళ బిజీ లైఫ్ వల్ల పర్సనల్ లైఫ్ని చాలా వరకు సాక్రిఫైస్ చేసి చివరికి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చేసరికి జీరో బ్యాలెన్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే మన నమ్మి మన అక్క, మన బావ, మన అన్న, మన వదిన, మన అమ్మ, మన తమ్ముడు కదా అని, కానీ చివరికి అందరూ మోసపోయిన వాళ్ళే కదా. అవునండి, అమాయకులు అండి ఆర్టిస్టులు, అమాయకులు పాపం. అందులో లేడీ ఆర్టిస్టులు చాలా అమాయకులు. ఇండస్ట్రీ అంటే బాధపడుతూ కుళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది లేదు. మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చూసుంటారు, ఎంతనో చూసాము. అందరి లాస్ట్లో ఆ కంటి చివర ఒక లైట్నింగ్ కనపడుతుంది అనమాట ప్రతి వాళ్ళకి. ప్రతి ఒక్కరికి కన్నీటి కాదు, ఇంకా చెన్నైలో ఎక్కువ ఉంటాయి అవి. అవును, అవునండి, ఎందుకంటే అన్ని ఇండస్ట్రీ ఇక్కడ ఉండింది కాబట్టి. మీకు బాగా అలా చూసిన స్టోరీస్లో మీకు ఏడుపు వచ్చిన స్టోరీ ఎవరిదమ్మా? శ్రీవిద్య. ఓకే. ఎంత అందగత్త అండి, ఎంత మంచి సింగర్ అండి, ఎంత మంచి ఆర్టిస్ట్ అండి, ఎంత మంచి బిహేవియర్ అండి. నాకు ఫ్రెండ్స్ అని చెప్పుకునే దాంట్లో సీమ ఒకటి, ఈవిడ ఒకటి, శ్రీవిద్య ఒకటి, సుజాత. ఆచి అంటే ప్రాణం, నాకు దేవుళ్ళలాగా అనుకుంటాను అనమాట. ఏం లేదండి, ఒకసారి ఆచి అంటే తెలుసు కదా, మనోరమ ఆచి. ఆమె ఒక సినిమా ఒకటి ఒప్పుకున్నాం అనమాట, మేమిద్దరం యాక్ట్ చేస్తున్నాము. ఆమె వచ్చి మనవరాలికి తోడుగా వస్తుంది, నేనేమో నా కొడుకుకి తోడుగా వెళ్తాను. నా కొడుకు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని వస్తుంది అనమాట. అందుకని వాడిని ప్రొటెక్ట్ చేసేదానికి అట్లా వచ్చాను. ఆమె అప్పుడు ఒక్కొక్క ఉపమానాలు చెప్పేది ఒక్కొక్క ఆర్టిస్టుల గురించి. వచ్చారు, ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు అనమాట. చేయనండి, ఆ డబ్బులకు నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయేలోపు వాళ్ళు ఏం చేశారంటే, ఆమె చెప్పింది, వరలక్ష్మి నీ ఆ డేట్లో నువ్వు ఫ్రీగా ఉన్నావు అన్నాను. ఫ్రీగానే ఉన్నాను మరి ఎందుకు నువ్వు ఆ సినిమా ఒప్పుకోలేదనింది ఆమె. చాలా తక్కువగా ఉంది మా అమౌంట్ అంటే. నువ్వు ఫ్రీగా ఉండేటప్పుడు చెయ్యి, నువ్వు అదే బిజీగా ఉంటే డిమాండ్ చేయి, తప్పులేదు. దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలి అనేది నేర్చుకో ఫస్ట్. అప్పుడు కానీ 4 డబ్బులు చూడలేము. కొన్ని తెలివి అంత బాగా చెప్పేదండి ఆవిడ, మనోరమ గారు. అవును, చాలా ఇష్టం నేనంటే. నాకు ఆమె అంటే దేవతలాగా చూస్తాను నేను. ఆవిడ ఆ రోజు చెప్పిన ఆ మాట ఈ రోజు కూడా నాకు మైండ్లో ఉంటుందండి. సో లైఫ్లో మీకైతే వెల్ విషర్ రావని చెప్తారు. శ్రీవిద్య గారు అంటే నేను కూడా విన్నానమ్మా రకరకాలుగా జీవితం. మోసపోయారా, మోసగించబడిందా? కొంతమందిని మోసం చేయటంటే ఎలాగనే కొంతమంది దగ్గర నేర్చుకోవాలన్నమాట. ఆమె గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు, ఆయన ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీలో. ఇంకా కూడా నేల ఒకళ్ళది, ఇల్లు ఒకళ్ళది, ప్లేస్ ఒకళ్ళది, ఇల్లు ఒకళ్ళది. మీరు ప్లేస్ వాడు డిమాండ్ చేస్తే ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. ఆవిడ లైఫ్ అంతే. ఇల్లు ఆవిడదే, ప్లేస్ ఆవిడది కాదు, కుటుంబం ఆవిడది, కానీ తన అనేవాళ్ళు ఎవరు లేరు తనకి. అట్లా అయిపోయింది అనమాట ఆవిడ లైఫ్. ఆస్తులన్నీ పూర్తిగా పోయాయి చివరి రోజుల్లో. అంటే కేవలం భర్త వల్లమ్మా, లేకపోతే సంపాదించి వద్దండి, అదే కుటుంబ సభ్యుల వల్ల? కుటుంబ సభ్యులు ఎవరు లేదు ఆమెకు పెద్దగా. ఒకే ఒక అన్నదమ్ముడు ఉండేవాడు అంతే, ఇంకేం లేదు. భర్తే ఒక ఆయన, ఇది వద్దులేండి, అది వద్దులేండి, నాకు భయం కొన్ని చెప్పడానికి. ఏముంది అక్కడ? అదే నేల ఒకళ్ళది, ఇల్లు ఒకళ్ళది. విడిపోయిన తర్వాత నేల ఎవరికి పోతుంది, ఇల్లు ఎవరికి పోతుందండి? ఆవిడది సూసైడ్ అమ్మా? అయ్యో లేదండి, కాదు, క్యాన్సర్. చెప్పుకోలేదు ఆమె. ఎవరు దయచేసి చెప్పకండి నా గురించి. అదేలాగా ఎవరికి వచ్చి చూసినా అలో చేయలేదు ఆమె. ఒకే ఒక కమల్ గారు మట్టుకు వెళ్ళి చూశారు అనుకుంటా. చాలా మంచి అందగత్త. అయ్యో, కళ్ళు మాట్లాడేది కదండి ఆవిడకి. ఒక ఆర్టిస్ట్ కళ్ళు మాట్లాడాలండి, ఆ చూపులే అందం ఆర్టిస్ట్కి. అది ఒక ఆవిడ సావిత్రి గారు, వాళ్ళిద్దరు అబ్బా లెజెండ్స్. నాకు చాలా ఇష్టం శ్రీవిద్య అంటే. అట్లా ఏడిచాను ఎన్నో రోజులు అనుకుని. ఇదే స్ట్రీట్లో కదా ఉండేదామా? కాదండి, టీనగర్ వాళ్ళు. టీనగర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.